హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్లో ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ మెటీరియల్స్. సో మెటీరియల్ యొక్క వెయిట్స్ని మనం ఎలా ఎస్టిమేట్ చేస్తాము, సో దీనిలో ఒక బేసిక్ ప్రాబ్లం మనం చూసుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైమ్స్, సో ఆ మెషినింగ్ టైము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎలా ఎస్టిమేట్ చేస్తాము అని వీడియో చేసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా చూడండి. మన ఛానల్లో 460+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అండ్ సేఫ్టీ వీడియోస్ అండ్ అన్ని సబ్జెక్టు యొక్క బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ద డెన్సిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఫర్ ది పార్ట్ షోన్ ఇన్ ఫిగర్ ఈజ్ 8.5 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ క్యూబిక్. ఓకే, సిసి అంటే క్యూబిక్ సెంటీమీటర్ అని అర్థం. ఓకే, సో ఇది ఒక పార్ట్. ఈ పార్ట్కి ఒక మెటీరియల్ అనేది ఉంటుంది కదా. సో ఆ మెటీరియల్కి ఉన్న డెన్సిటీ ఎంత? 8.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ ది వర్క్ పీస్. సో ఇక్కడ మనకి ఫైనల్గా అడుగుతున్నది ఏంటి అంటే ఈ వర్క్ పీస్ యొక్క వెయిట్ కనుక్కోమని చెప్తున్నారు. అండ్ ఆల్సో ది కాస్ట్ కూడా కనుక్కోవాలి. ఇఫ్ రేట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ 30 రూపీస్ పర్ కేజీ. సో ఇన్ కేసు ఈ మెటీరియల్ యొక్క రేటు 30 రూపీస్ పర్ కేజీ అయితే దాని కాస్ట్ కనుక్కోమంటున్నారు. ఓకే, సెకండ్ది ఏంటి? అజ్యూమ్ దట్ 15% ఆఫ్ ది ఫినిష్డ్ మెటీరియల్ ఈజ్ వేస్టెడ్ డ్యూరింగ్ ఫినిషింగ్. అంటే ఈ మెటీరియల్, ఈ ప్రోడక్ట్ మనం తయారు చేసేటప్పుడు 15% ఆఫ్ ఫినిష్డ్ మెటీరియల్ వేస్ట్ అయిపోయింది. సో అప్పుడు దాని యొక్క కాస్ట్ ఎంత అనేది సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనం ఏం చేయాలి? వెయిట్ కనుక్కోవాలి, ఈ మెటీరియల్ యొక్క వెయిట్ అండ్ కాస్ట్ కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చారో చూద్దాం. డెన్సిటీ, సో డెన్సిటీ ఈక్వల్ టు 8.5 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్, దాన్ని మనం సిసి అంటాం. నెక్స్ట్ మెటీరియల్ కాస్ట్, సో మెటీరియల్ కాస్ట్ ఈక్వల్ టు రూపీస్ 30 రూపీస్ పర్ కేజీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్కి మనం ఇచ్చిన రెండు కూడా రాసుకున్నాము. అండ్ ఇక్కడ ఏదైతే మనకి పార్ట్ ఇచ్చారో ఆ పార్ట్ యొక్క డైమెన్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క డివిజన్ కింద మనం డివైడ్ చేసుకొని, సో ప్రాబ్లంలో అక్కడ ఇస్తారు, లేకపోతే మనం దాన్ని మెన్షన్ చేసుకోవాలి ABCD అని. సో ఎందుకు అంటే మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి వాల్యూమ్స్ కట్టి, సో ఆ టోటల్ వాల్యూమ్స్ని మనం ఏం చేయాలంటే డెన్సిటీతో మల్టిప్లై చేయాలి. సో మనం ఏం కనుక్కోవాలి? వెయిట్ ఆఫ్ ది ప్రోడక్ట్ లేదా పార్ట్, వెయిట్ ఆఫ్ ది పార్ట్ మనం అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎక్కడైనా సరే వెయిట్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా ఏంటి అంటే వాల్యూమ్, సో మెటీరియల్ యొక్క ఆ పార్ట్ యొక్క వాల్యూమ్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ. సో ఇది మనకి ఉన్న ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ నుంచి ఈ పార్ట్ యొక్క వాల్యూమ్ కనుక్కుంటాము, దాన్ని ఇక్కడ డెన్సిటీ ఇచ్చారు కదా దాంతో మనం మల్టిప్లై చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఈ పార్ట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డయామీటర్స్ ఉన్నాయి. సో అందుకోసం మనం ఏం చేస్తాము? ఒక్కొక్క దాని యొక్క వాల్యూమ్ కనుక్కొని మొత్తం కూడా మనం యాడ్ చేస్తే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది పార్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాము.
సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ డయాగ్రామ్ని మాత్రం చాలా నీట్గా అర్థం చేసుకోవాలి. ఏ చిన్న రాంగ్గా మనం అర్థం చేసుకున్నా సరే సో అది మిస్టేక్ అయిపోతుంది, ప్రాబ్లం అంతా పోతుంది. ఇక్కడ మనకి ఈ డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూసారు కదా 5 అని కనిపిస్తుంది. సో ఇది కనిపించింది అంటే అది సిలిండ్రికల్ షేప్లో ఉంది అని అర్థం. సో ఇదంతా కూడా సిలిండ్రికల్ షేప్లో ఉంది. ఓకే, సిలిండ్రికల్ షేప్ అంటే మనకి ఒక సర్క్యులర్ షేప్. ఓకే, అదే ఇలా క్రాస్ మార్క్ ఉంది అంటే లేదా ఇక్కడ డైమెన్షన్లో ఇక్కడ స్క్వేర్ కానీ చూపిస్తే లేదా డైమెన్షన్లో ఇలా ఓన్లీ నెంబర్ మాత్రమే ఇస్తే అది మనకి సిలిండ్రికల్ షేప్లో లేదు, మనకి స్క్వేర్ కానీ లేదా రెక్టాంగులర్ కానీ సో ఆ షేప్లో ఉంది. సో అలాంటప్పుడు మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం సిలిండ్రికల్గా దీని వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ ఇక్కడ ఏం చేస్తాము మన నార్మల్ అదర్ దాన్ సిలిండ్రికల్ ఏదైతే ఉందో ప్లెయిన్లో మనం వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందుకోసమే మనం ఈ డయాగ్రాము చాలా నీట్గా అర్థం చేసుకోవాలి, డైమెన్షన్స్ ఏవేవి ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది వాల్యూమ్ ఆఫ్ ఏ. సో వాల్యూమ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు, సో ఇదేంటి సిలిండ్రికల్ కాదు. సో సిలిండ్రికల్ కాదు అంటే ఏంటి, మనకి దీని యొక్క వాల్యూమ్ ఎలా కనుక్కుంటాము అంటే సో ఇది 25 ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏంటి ఇది స్క్వేర్ ఇచ్చారు. సో స్క్వేర్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తాము 25 అనేది అంటే ఇక్కడ ఇది 25 ఇది 25 అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ దాని యొక్క లెంగ్త్ లేదా హైట్ అనొచ్చు మనం. సో హైట్ ఏంటి 20. సో ఇక్కడ కరెక్టే, ఇది స్క్వేర్ అనమాట. సో స్క్వేర్లో ఒకవైపు 25 ఇంకోవైపు 25, దీని యొక్క హైట్ 20. సో ఇది 25 ఇంటూ 25 ఇంటూ 20 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో అదే కదా మనం రాసుకున్నాము. సో 25 ఇంటూ 20. సో ఇది ఒక్కొక్కసారి స్క్వేర్ అన్న ఇవ్వచ్చు లేదా రెక్టాంగిల్ అన్న ఇవ్వచ్చు, మనకి ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం మనం చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత 12500 mm³. సో ఇది mm³ అయింది. ఓకే, ఇంటూ అనమాట. సో mm³, ఇదంతా కూడా మనకి ఎంఎంలోనే ఉంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్, నెక్స్ట్ ఏంటి పార్ట్ వాల్యూమ్ ఆఫ్ బి. సో ఈ సెక్షన్ మనం చేసుకున్నప్పుడు ఈ సెక్షన్ మొత్తం ఏంటి 5 ఉంది. సో ఇది సిలిండ్రికల్ సెక్షన్. సో ఇలాంటి సిలిండ్రికల్ సెక్షన్ అంటే ఇది రెడ్యూస్డ్ సిలిండ్రికల్గా కనిపిస్తుంది కదా. సో రెడ్యూస్డ్ సిలిండ్రికల్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే సో వాల్యూమ్ ఆఫ్ బి ఈక్వల్ టు π ఇంటూ h/3 ప్లస్ ఇంటూ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ప్లస్ r1 ఇంటూ r2. సో ఇది దీని యొక్క ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ మనం ఇలాగా ఏదైనా రెడ్యూస్డ్ సెక్షన్ ఇస్తే దాని యొక్క ఫార్ములా ఇదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఇది సిలిండ్రికల్ షేప్ కాకపోతే ఈ 5 అనేది ఉండదు. సో ఈ 5 అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ సిలిండ్రికల్ షేప్ ఉంటే ఈ 5 అనేది వస్తుంది. సో ఈ హెచ్ అనేది ఏంటి అంటే ఈ హైట్ అనమాట. ఓకే, r1 ఏంటి మరి ఏదైతే రేడియస్ ఉందో సో ఆ రేడియస్ని మనం r1 అంటాం. అంటే ఈ రేడియస్ సపోజ్ ఇది 30 డయామీటర్ అయింది. సో దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది 15 అవుతుంది. అలాగే ఇక్కడ r2 అంటే ఇటు సైడ్ ఏదైతే ఉందో రెండో సైడ్ దాని యొక్క
రేడియస్. సో ఇక్కడ డయామీటర్ ఎంత ఉంది 50, సో దానిది 25 అవుతుంది. సో ఇది R1 R2. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5 ఇంటూ హెచ్ ఎంత 30/3. సో R1 ఎంత మనకి 30 డయామీటర్ అయితే అది ఎంత అయింది 15 స్క్వేర్ ప్లస్ R2. సో R2 ఇది 50 కదా ఈ టోటల్ హైట్. సో 50 డయామీటర్ అయితే అండ్ అది రేడియస్ ఎంత అవుతుంది 25 స్క్వేర్ ప్లస్ R1 వాల్యూ 15, R1 వాల్యూ 15 మల్టిప్లైడ్ బై R2 వాల్యూ 25. ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నేను ఆల్రెడీ ఇది క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను. సో మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. 38,484.5 mm3. సో 38,484.5 mm3 అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సిన వాల్యూమ్ ఏంటి, వాల్యూమ్ సి. సో వాల్యూమ్ ఆఫ్ సి ఈక్వల్ టు, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది సిలిండ్రికల్. సో ఈ సిలిండ్రికల్ మనం ఏ విధంగా చేస్తాము, సో π/4. సో దీని యొక్క డయామీటర్, సో డయామీటర్ ఎంత మనకి 50. సో π/4d² కదా మనం చేసేది. సో మనం అలాగే రాసుకుందాం. ఫస్ట్ π/4d² మల్టిప్లైడ్ బై హెచ్. ఓకే, సో ఇప్పుడు π/4. సో π/4 అంటే ఏంటి, ఒక సిలిండ్రికల్ సెక్షన్కి మనం వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే π/4d² ఇంటూ హెచ్. సో π/4 దీని యొక్క డయామీటర్ 50 స్క్వేర్ మల్టిప్లైడ్ బై దాని యొక్క లెంగ్త్ లేదా హైట్ అనొచ్చు. సో హైట్ ఈక్వల్ టు, సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే, సో మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుంటాము 19,635 mm3. ఓకే, సో ఇక్కడికి మనకి 3 సెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు 4వ సెక్షన్. సో 4వ సెక్షన్ అంటే వాల్యూమ్ ఆఫ్ డి. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ డి, వాల్యూమ్ ఆఫ్ డి ఈక్వల్ టు, ఇక్కడ మన సెక్షన్ చూసుకుంటే సిలిండ్రికల్ సెక్షన్ లాగే ఉంది, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఇలా క్రాస్ ఉండి మనకి ఇక్కడ స్క్వేర్ సెక్షన్ ఉంది. సో అందుకోసమే ఇది నార్మల్ స్క్వేర్ అయింది, ఇది మాత్రం రెక్టాంగిల్, ఇది మాత్రం సిలిండ్రికల్ అయింది. సో ఇప్పుడు దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది, సేమ్ సిలిండ్రికల్ సెక్షన్కి ఏదైతే వచ్చిందో అదే π/4d² మల్టిప్లైడ్ బై హెచ్. ఓకే, సో ఇక్కడ π/4, సో π/4d² అంటే 30 స్క్వేర్ మల్టిప్లైడ్ బై దాని యొక్క హైట్. సో హైట్ 20. సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 14,137.2 mm3. సో ఇక్కడికి మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ బి వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ సి వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ డి వచ్చింది. సో ఇలా ఏ సెక్షన్ ఇచ్చినా సరే మనం ఆ పార్ట్లో డిఫరెంట్ సెక్షన్ కింద మనం డివైడ్ చేసుకొని దాని వాల్యూమ్స్ కనుక్కొని, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్, వాల్యూమ్ ఆఫ్ పార్ట్ అనుకోవచ్చు మనం, వాల్యూమ్ ఆఫ్ పార్ట్ ఆర్ కాంపోనెంట్ అనుకోవచ్చు. కాంపోనెంట్ ఈక్వల్ టు, సో ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బి ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సి ప్లస్ వాల్యూమ్ ఆఫ్ డి. ఓకే, సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ, వాల్యూమ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి 12,500 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బి 38,484.5 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సి
19,635 plus volume of D 14,137.2. 14,137.2. ఓకే. సో ఇప్పుడు మనం మొత్తం ఈ వాల్యూమ్ టోటల్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఎంత వచ్చింది అంటే, సో ఇవన్నీ కలుపుకుంటే మనకి 84,756.7 mm3. ఓకే. సో ఇక్కడికి మనకు వాల్యూమ్ ఆఫ్ ది కాంపోనెంట్ వచ్చింది. సో వాల్యూమ్ ఆఫ్ పార్ట్, ఈ పార్ట్ యొక్క వాల్యూమ్ మనకు వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్లో దాని యొక్క వెయిట్ కనుక్కోవాలి. సో వెయిట్ కనుక్కోవాలి అంటే వెయిట్ యొక్క ఫార్ములా ఏంటి, వెయిట్ ఆఫ్ కాంపోనెంట్. వెయిట్ ఆఫ్ కాంపోనెంట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ. ఓకే, మల్టిప్లైడ్ బై డెన్సిటీ. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ మనకు వచ్చింది, డెన్సిటీ అక్కడ ఇచ్చారు. సో డెన్సిటీ ఎంత మనకి స్టార్టింగ్ ఇచ్చింది 8. డెన్సిటీ ఎంత, డెన్సిటీ ఈక్వల్ టు 8.5 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. సో దాన్ని మనం సిఎం క్యూబ్ అంటారు. ఓకే. సో ఇది డెన్సిటీ అనేది క్యూబిక్ మీటర్లో ఉంది. ఓకే, అంటే సిఎం క్యూబ్లో ఉంది. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూమ్ని కూడా, వచ్చిన వాల్యూమ్ని కూడా మనం ఏం చేయాలి, సిఎం క్యూబ్లోకి మార్చుకోవాలి. సో సిఎం క్యూబ్లోకి మనం మార్చుకోవాలి అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే 84.7567 సిఎం క్యూబ్ అవుతుంది. ఓకే. సో మనం ఏం చేసాము అంటే ఈ ఎంఎం క్యూబ్ని సిఎం క్యూబ్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. సో కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ డెన్సిటీ సిఎం క్యూబ్లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ కరెక్ట్గా వస్తుంది. సో వెయిట్ ఆఫ్ కాంపోనెంట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఎం క్యూబ్ 84.7567 మల్టిప్లైడ్ బై దాని యొక్క డెన్సిటీ 8.5. ఓకే. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ మనకి 720.43 గ్రామ్స్ వస్తుంది. ఓకే. సో దీన్నే మనం కేజీస్లో కింద కన్వర్ట్ చేసుకుంటే డివైడెడ్ బై 1000 చేస్తే 0.72 కేజీస్ వస్తుంది. సో ఇక్కడ మనకు వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కాస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్. సో కాస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్ మనం చేయాలి అంటే మనకి 0.72 కేజీస్ వచ్చింది కదా. సో ఒక్కొక్క కేజీకి ఎంత కాస్ట్ ఇచ్చారు మనకి ప్రాబ్లంలో చూసుకుంటే, ఒక కాస్ట్కి మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత, ఒక కేజీకి 30 రూపీస్ ఇచ్చారు. సో అందుకోసం ఏంటి మనకి ఈ 0.72 మల్టిప్లైడ్ బై 30. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఎంత అవుతుందో మనకి రూపీస్ 21.60. సో మనకి కాస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఎంత అవుతుంది 21.60 రూపీస్ మనకి ఈ కాంపోనెంట్ యొక్క కాస్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడికి వెయిట్ కనుక్కున్నాము, దాని యొక్క కాస్ట్ కనుక్కున్నాము. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏంటి, 15% ఆఫ్ ది ఫినిష్డ్ మెటీరియల్, 15% ఆఫ్ ది ఫినిష్డ్ మెటీరియల్ వేస్ట్ అయింది. ఫినిష్డ్ మెటీరియల్ ఈజ్ వేస్టెడ్. ఎక్కడ వేస్ట్ అయింది,
డ్యూరింగ్ ఫినిషింగ్, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 15% ఏదైతే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఆ వాల్యూమ్ని ఈ వాల్యూమ్కి యాడ్ చేసి ఆ వాల్యూమ్కి యాడ్ చేసిన తర్వాత అప్పుడు కాస్ట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు 15% అన్నారు కదా, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్లో వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ వేస్టెడ్ ఈక్వల్ టు మెటీరియల్ వేస్టెడ్ ఈక్వల్ టు 15% కదా మనకి ఇచ్చారు. సో 15% అంటే 15/100 మల్టిప్లైడ్ బై మనకి వాల్యూము టోటల్ వాల్యూమ్ ఎంత వచ్చింది. సో టోటల్ వాల్యూమ్ అంటే ఈ వాల్యూమ్ కదా, సో ఈ వాల్యూమ్ మనకి సెంటీమీటర్ క్యూబ్లో ఎంత వచ్చింది, 84.7567. ఓకే. సో 7.67 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది. ఓకే. సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి 12.713. ఓకే. 15% మల్టిప్లైడ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఎంత అయితే వచ్చిందో అది. సో ఈ రెండు చేస్తే మనకి ఎంత వచ్చింది, 12.713 cm³ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్, ఇది వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ వేస్టెడ్ ఎంత అయిందో అది క్యాలిక్యులేట్ చేసాము. సో వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ ఈక్వల్ టు ఒరిజినల్ ఎంతైతే మనకి వాల్యూమ్ వచ్చిందో అది 84.7567 ప్లస్ ఈ 12.713. ఎందుకంటే ఇదంతా వేస్ట్ అయింది కాబట్టి అది కూడా ఇందులోకే వస్తుంది ఆ కాంపోనెంట్ కాస్ట్ కనుక్కోవడానికి. సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి 97.47 అవుతుంది, 470 cm³. ఓకే. సో ఇక్కడికి వాల్యూమ్ ఆఫ్ ది కాంపోనెంట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్. సో వెయిట్ ఆఫ్ కాంపోనెంట్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్ ఎంత, 97.470 మల్టిప్లైడ్ బై 8.5. ఓకే. సో దీని యొక్క వెయిట్ ఎంత వస్తుంది అంటే మనకి 828.49 kgs వస్తుంది, గ్రామ్స్ వస్తుంది. ఓకే. సో 82.849 గ్రామ్స్ వస్తుంది. ఇప్పుడు ఈ గ్రామ్స్ని మనం కేజీస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, బై 1000 వేసుకుంటాం. సో ఇది 0.82849 kgs. సో మనకి వెయిట్ ఆఫ్ ది కాంపోనెంట్ వచ్చింది. వెయిట్ ఆఫ్ కాంపోనెంట్ ఎప్పుడు 15% మనం ఆ ఫినిష్డ్ మెటీరియల్ వేస్ట్ చేసినప్పుడు దాని యొక్క వెయిట్ ఆఫ్ కాంపోనెంట్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలి, కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్. సో కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఈక్వల్ టు 0.82849 మల్టిప్లైడ్ బై దాని యొక్క పెర్ కేజీ కాస్ట్ ఎంత మనకి 30 రూపీస్. సో ప్రీవియస్గా ఎంత అయితే వేసుకున్నామో అదే వేసుకున్నాము. సో ఇప్పుడు మనకి కాస్ట్ ఎంత వస్తుంది అంటే రూపీస్ 24.85. ఆ కాంపోనెంట్ యొక్క కాస్ట్ ఎంత 24.85. సో ఇక్కడ మనం చూసారా, ఈ వేస్ట్ ఏది మనం కన్సిడర్ చేయలేనప్పుడు దాని యొక్క కాస్ట్ ఎంత అయింది 21.60. దానికి వెయిట్, దాని యొక్క వేస్ట్ ఆ ఫినిషింగ్ ప్రాసెస్ అయినప్పుడు దాని యొక్క వేస్ట్ కూడా మనం 15% కన్సిడర్ చేస్తే దాని యొక్క కాస్ట్ అనేది 24.85 అంటే పెరిగింది. సో ఇది ఒక ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు, పార్ట్ ఇచ్చినప్పుడు దాని యొక్క వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ దాని యొక్క కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మీకు కామెంట్ చేయండి.
మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.